అండి ఈ సమ్స్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తున్నప్పుడు మీకు ఈ సమ్స్ మీరే చేయాల్సి వస్తుంది. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 1 క్యూబ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 1 2 క్యూబ్ బై 1 క్యూబ్ ప్లస్ 3 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అని అన్నాడండి. ఇక్కడ n టర్మ్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి 1 క్యూబ్ ప్లస్ ఇక్కడ టర్మ్స్ చూడండి 1 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అండ్ సో ఆన్ అని చెప్పేసి క్యూబ్ టర్మ్స్ పెరుగుతున్నాయి. సో మనకి లాస్ట్ టర్మ్ వచ్చి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ సో ఆన్ n క్యూబ్ వస్తుందండి. తర్వాత అలాగే మనకి డినామినేటర్ చూడండి 1 ప్లస్ 3 ప్లస్ 5 అని చెప్పేసి మనకి ఆడ్ నెంబర్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ టర్మ్ వచ్చేసరికి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 2r మైనస్ 1 వస్తుంది. ఎందుకంటే 2 ఇక్కడ 1 ఫస్ట్ టర్మ్ చూడండి మనకి 1 ఉంది. దీని తర్వాత నెంబర్ ఈవెన్ నెంబర్ 2 కదండి. 2 ఇంటూ మల్టిప్లై ఎంత 2 ఇంటూ మనం ఎంత మల్టిప్లై చేసినా ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది. దాంట్లో ఒకటి మైనస్ చేస్తే మనకి ఖచ్చితంగా ఒక ఆడ్ నెంబర్ వస్తుంది. సో 2r మైనస్ 1 వస్తుంది. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ అంటూ క్యూబ్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 హోల్స్ n ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ అండి. అలాగే సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ విలువ n స్క్వేర్ వస్తుంది. దీన్ని సాటిస్ఫై చేస్తే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4n ప్లస్ 1 హోల్ 4n స్క్వేర్ వస్తుంది. n స్క్వేర్ క్యాన్సిల్ అయితే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 వస్తుంది. ఈ కండిషన్ మనం ఇక్కడ కేగా n టర్మ్స్ గా తీసుకుని n ఈక్వల్స్ టు k టర్మ్స్ గా తీసుకుని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్స్ ఉంది 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ అని చెప్పేసి n టర్మ్స్ అని అన్నాడు. ఈక్వల్స్ టు సమ్ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా nth టర్మ్ చూడండి మనకి ఇక్కడ టర్మ్స్ అనే స్క్వేర్లు పెరుగుతున్నాయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ తర్వాత 3 స్క్వేర్ అన్నాడు. తర్వాత లాస్ట్ టర్మ్ వచ్చేసరికి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ వస్తుంది. ఈ సమ్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసామండి. ఆల్రెడీ ఒక సమ్ పార్ట్ 1 వీడియోలో ఉంటుంది ఇండక్టివ్ హైపోథిసిస్ మ్యాథమెటికల్ ఇండక్షన్ లో. సో దాని ఫార్ములా మనకి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అండి. దీన్ని nth టర్మ్ అనుకుని n ఈక్వల్స్ టు k గా తీసుకుని n ఈక్వల్స్ టు k ప్లస్ 1 ట్రూ గా ప్రూవ్ చేస్తామండి. దిస్ ఈస్ ద nth టర్మ్స్ అండి. ఈ రెండు కూడా నేను దీనికి సంబంధించిన ఈ సమ్స్ కి ముందర 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద ఛానల్ నేమ్ కింద ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.